గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 29 ఏప్రిల్ 2025 మంగళవారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి విదియ సాయంత్రం 5 గంటల 31 నిమిషం 22 సెకండ్ల వరకు. నక్షత్రం కృతిక సాయంత్రం 6 గంటల 46 నిమిషముల 54 సెకండ్ల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 12 నిమిషముల 12 సెకండ్ల నుండి 9 గంటల 36 నిమిషముల 50 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషముల 25 సెకండ్ల నుండి 9 గంటల 15 నిమిషముల 16 సెకండ్ల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 5 నిమిషముల 17 సెకండ్ల నుండి 11 గంటల 50 నిమిషముల 24 సెకండ్ల వరకు. అమృత గడియలు సాయంత్రం 4 గంటల 39 నిమిషముల 57 సెకండ్ల నుండి సాయంత్రం 6 గంటల 4 నిమిషముల 35 సెకండ్ల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల 55 సెకండ్ల నుండి సాయంత్రం 4 గంటల 59 నిమిషముల 15 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం మందు నూతన ఆలోచనలు వస్తాయి. వృత్తి వ్యాపార పరంగా ప్రయాణాలు అందరికీ లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగున్నప్పటికీ తోటి వారి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థలాలు కొనుగోలు చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరమవుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అభివృద్ధి బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. లాభాలతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార అభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు. రాజకీయ రంగం వారికి ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అనుమతులు సాకారం అవుతాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు షిప్పింగ్, పవర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీకు కలిగినటువంటి ఆలోచనలను సవ్యంగా అమలుపరచలేకపోవటం వలన అనుకున్న ఫలితాలు పొందలేరు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. కళాకారులకు, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులు అనుకోని వ్యాఖ్యలు చేయటం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అధికారులకు ప్రోత్సాహాన్ని పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు రాసినటువంటి ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, ఇన్సూరెన్స్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం యొక్క ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారం ముందు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు.
ఈరోజు మీకు పెట్టుబడులు డైరీ, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు అకౌంట్స్లో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. కళాకారులకు ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగస్తులు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సుఫలితాలు పొందుతారు. స్త్రీలకు అన్ని విధాలుగా సుఫలితాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, మైనింగ్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్నింట వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు, రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉన్నత అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయటం మంచిది. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణ లాభసాటిగా ఉంటాయి. తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారు యంత్రాల కొనుగోలుకై ప్రయత్నం చేసేటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఫైనాన్స్ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫైనాన్స్, డైరీ, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులకు ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. స్త్రీలు నూతన పరిచయాలతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. నిరుద్యోగులకు వేచి ఉండవలసిన సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, అగ్రోకెమికల్స్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినైతే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్ని పనులు సవ్యంగా పూర్తి చేస్తారు. అధికారులకు సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు సాకారం అవుతాయి. రాజకీయ రంగం వారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగులో పాల్గొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల నుండి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రువులతో బాధలు ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు తలనొప్పిగా మారవచ్చు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. ఫైనాన్స్ రంగం వారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి.
ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం మందు చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వాటిని అధిగమించి వ్యాపారాలను లాభాలు దిశగా పయనింపజేస్తారు. ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల వారికి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. తోటి వారి నుండి ఇబ్బందులు సూచిస్తున్నాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారు, ఫైనాన్స్ రంగం వారు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో మీకు వచ్చేటువంటి అడ్డంకులను అధిగమిస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. సార్ మనోజ్ కుమార్ గారు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 17/11/95. 17/11/95. టైం అండి 11:20 AM మార్నింగ్. ఎక్కడ పుట్టారు? వికోట. మీ మనోజ్ పుబ్బా నక్షత్రం, 3వ పాదం, సింహరాశి, మకర లగ్నంలో పుట్టాడండి. బాబు జాతరీత్యా బుధ, కుజ, శుక్రుడు, శని చాలా బలంగా ఉన్నారు. మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇబ్బంది ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల వివాహం ఆలస్యం అవటము, వివాహం అయిన తర్వాత కొన్ని చికాకులు ఉండటానికి కారణం. తర్వాత ఈ అబ్బాయి ప్రతిదానికి ఒప్పుకోడు, ప్రతిదానికి మనం కన్విన్స్ చేయాలా, మొండోడు విపరీతంగా తట్టుకోవడం కష్టం. అందువల్ల మీరు గురు, రవి, చంద్రుడికి, కేతుకి పరిహారాలు చేయించండి. అబ్బాయి భవిష్యత్తులో మార్పులు వస్తాయి. మీ డౌట్ అని చెప్పండి. మ్యారేజ్ చూస్తా ఉన్నాము, ఫిక్స్ అవుతా ఉండలేదు. ఇదే కారణం చెప్పాను. నేను చెప్పింది చేయండి, పెళ్ళి అవుతుంది. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? బాగుంది గురుజీ. ఏమండి అన్ని బాగుంది గురుజీ. వాళ్ళకి అన్నీ బాగున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి అంటున్నాను. ఈ అబ్బాయి లైఫ్లో ఏంటంటే అమ్మాయిని పూర్తి జాతక విశ్లేషణ చేయించుకోండి జాగ్రత్తగాను. ఈ అబ్బాయి లైఫ్లో కోర్టు సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. భూములు కొనేటప్పుడు కానీ ఏదైనా సరే దానికి గాను పరిహారాలు గురు, రవి, చంద్రకేతు చేయించండి. శుభమండి. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగరూత నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు, ఎవరి నుంచి తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి? మా అబ్బాయి అండి, అమలాపురం మాది. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. అబ్బాయి పేరు అంటే నక్షత్రం బట్టి పెట్టలేదండి, మామూలుగా. అలా అక్కడ నక్షత్రం బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, ఎలా పెట్టినా ఒకటే. చెప్పండి. దుర్గాప్రసాద్ అండి. దుర్గాప్రసాద్. పుట్టిన తేదీలు చెప్పండి. 12/8/99 సార్. 99. టైం అండి సాయంకాలం 5:15 అండి. 5:15 సాయంత్రం. దుర్గాప్రసాద్ మకర నక్షత్రం, 3వ పాదంలో పుట్టాడండి. మకర లగ్నం అంటారు, రాశి సింహరాశి. ప్రస్తుతం ఆ అబ్బాయికి నడిచేటువంటి రవిదశ 2022 నుంచి 2028 వరకు అంత అనుకూలం కాదు. 2022 నుండి 2028 వరకు కూడా అంత అనుకూలమైంది కాదు. 2028 జనవరి వరకు బాబుకి పనులు పూర్తిగా అవ్వవు. మంచి జాబ్ లభించకపోవటం, చేసిన పనికి ప్రమోషన్ లభించకపోవటం, మీరు చెప్పింది ఆ అబ్బాయికి నచ్చకపోవటం, తండ్రిగా మీరు చెప్పింది ఆ అబ్బాయి చెప్పింది మీకు నచ్చకపోవటం, ఇద్దరి మధ్య ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తలనొప్పి, వెన్ను నొప్పి ఇవన్నీ వస్తుంటాయి. కొద్దిగా రవి రాహుకి శ్లోకాలు చేసుకోమని చెప్పండి. అవును కదా, చేసుకోవాలి. తర్వాత బాబు జాతకంలో ఏంటంటే మీరు చేసుకోవాల్సింది రవి రాహు గురు శుక్రులు అండి. రవి రాహు గురు శుక్రులకి పరిహారాలు చేయించండి. చేయించడం వల్ల అబ్బాయి లైఫ్లో మంచి మార్పులు వస్తాయి. అలాగండి. చెప్పండి, ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. అదే అసలు మాట వింటలేదండి. నా మాట అలానే ఎక్కడో 5 రోజులు వెళ్ళిపోయి ఉంటున్నాడు. ఏం మనకి ఏం చేస్తాడో ఏంటనేది అర్థం అవట్లేదు. అవును, ఒకసారి చేంజ్ అయ్యి వినకపోవడానికి కారణం రవిరాహు కలయిక. 2022 నుంచి అంతమంది చాలా మంచివాడు. 2022 ముందు చాలా మంచిగా ఉండేవాడు మీతో. అవునండి. ఈ మధ్య ఇదైంది రవిరాహుకి డబ్బులు అన్ని చేయించాలి కష్టం అంటే రవిరాహుకి జపాలు చేయించండి.
రవిరావుకి జపాలు జపాలు చేయించండి, మంచివాడిని, డబ్బులు ఉంటే చేయించండి, లేకపోతే శ్లోకాలు చదువుకోండి. ఓకే, లేదంటే బాబుకి చెప్పండి శ్లోకాలు చదవమని మాట వింటే. ఓకే, ఓకే సార్, డెఫినెట్గా మంచి జరుగుతుంది. లేదనుకోండి విజయవాడ వెళ్ళి ఆ అమ్మవారికి అర్చన చేయించండి, ఖడ్గమాలర్చన చేయించుకోమనండి అబ్బాయిని. ఓకే, ఆ అమ్మవారి అనుగ్రహంతో అన్ని సెట్ అయిపోతాయి. సరేనా? అలాగే గురువు గారు. ఇంకేం సందేహాలు ఉన్నాయా? అంతే సార్, ఆడి వల్ల నాకు బాగా ఇబ్బంది అయిపోయింది. అయ్యో, ఏం లేదు, సెట్. ఏం చదువుకున్నాడు బాబు? బాబు బీటెక్ చదివాడండి. బీటెక్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు సార్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలియదు హైదరాబాద్లో మీకు? హైదరాబాద్ లో మాకు ఏం చేస్తున్నాడు ఏంటనేది మాకు క్లారిటీ లేదు సార్. వెళ్తున్నాడు వస్తున్నాడు అంతే సార్. లేదు, ఏం చేయట్లేదండి అక్కడ, ఊరినే ఉంది. నేను చెప్పిన పరిహారాలు చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అబ్బాయికి? అబ్బాయికి మొత్తం అవ్వలేదు అనుకుంటున్నాను సార్, నాకు తెలియదు, నేను చదువుకోలేదు. ఉంటాయి, మొత్తం ఉంటాయి. నేను చెప్పినవి చేసుకోండి. డిటైన్ చేశారా లేకపోతే ఎట్లాగా? ఏంటి సార్? డిటైన్ చేశారు, కాలేజీ నుంచి పంపించేశారా? ఇంకా అవకాశాలు ఉన్నాయా? ఇంకా అవకాశాలు లేవండి, పంపించేశారు. ఓకే, ఇంకా అలాంటప్పుడు మనం ఏం చేయలేమండి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని ఆ అబ్బాయిని ఏదైనా నేర్చుకోమని చెప్పండి గట్టిగా. ఈ అబ్బాయి ఆర్టిస్ట్, మంచి చెయ్యి స్కిల్ బాగా ఉంటుంది. అది బొమ్మలు వేయటం కానివ్వండి, దానికి సంబంధించిన స్కిల్కి సంబంధించిన ఏదైనా చేయమని చెప్పండి. డెఫినెట్గా కలిసి వస్తుంది అబ్బాయికి. ఓకే, మంచిదండి, శుభం అండి. వ్యూస్, మనం కొంతమంది పిల్లల్ని చూస్తుంటామండి, వాళ్ళతో తల్లిదండ్రులు చాలా విసిగిపోతుంటారు, సరిగా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయరు, కొంతమంది డిటైన్ అవుతూ ఉంటారు, కొంతమంది మధ్యలో వదిలేస్తారు, ఎక్కడున్నారో కూడా తెలియదు, ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఒక జాతకం మనం ఈరోజు చూడటం జరిగింది. అమలాపురం నుంచి వాళ్ళ తండ్రి యొక్క ఆవేదన చాలా కష్టంగా ఉంది. ఎందుకు అలా జరుగుతుంది? మనం వారు అడగకముందే చెప్పాం, ఆయన మాట వినరు, మీరు ఏదో ఇబ్బందులు ఉంటాయని. ఎందుకంటే భాగ్యాధిపతి బలహీనంగా ఉండి రవి కేతువు కానీ, రవి రాహు కానీ, రవి శని కానీ కలిసి ఉన్నప్పుడు వీళ్ళు పితృద్వేషులు అవుతారు. అంటే తండ్రి ఏం చెప్తాడో అది వినకుండా చేయడానికి, వ్యతిరేకం చేయడం. అందుకని వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనో చదవటం ఆపేస్తారు, లేకపోతే తండ్రికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోవటాలు, ఏదో రకంగా పిచ్చి పనులు చేస్తుంటారండి. ఇవి అరికట్టచ్చా అంటే చిన్నప్పటి నుంచి చూసుకోవాలి. దశ రాకముందు. నేను ఆ కుర్రోడికి చెప్పడం జరిగింది ఏంటంటే 22 నుంచి ఇలా ఉన్నాడు కదా. అవును, 22లో అబ్బాయికి రవిదశ వచ్చింది. అష్టమాధిపతి సప్తమ స్థానం ముందు రాహుతో కలిసి ఉన్నాడు, భాగ్యాధిపతి బలహీనంగా పడ్డారు, దశమాధిపతి సప్తమాధిపతి పూర్తిగా పాడైపోయి ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది, సప్తమ అష్టమాధిపతుల యొక్క పరివర్తనం ఇన్ఫ్లుయెన్స్ బై ఫ్రెండ్స్. ఒరే మీ నాన్న చెప్పేది ఇదేంట్రా అనేటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరొకళ్ళు, ఫ్రెండ్స్ అనేది ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు అని. ఈ సిచ్యువేషన్స్ని చిన్నప్పుడే ఎలా అయితే ఫీజులు కడతాం కదండి, 30,000 ఎంత డబ్బు లేదన్నా 60,000, 70,000, ₹1,00,000 ఫీజులు కడుతూనే ఉంటారు. దానిలో భాగంగా కొంత అమౌంట్ని కర్మని తగ్గించుకోవడానికి, ఎలాగా అద్రుడ కర్మని. ఇక్కడ మళ్ళీ ఏమంటారంటే కర్మలు పోవుగా తగ్గరు కదండి అంటారు. దేవుడు కూడా ఏం చేయలేడు కర్మని. కానీ అద్రుడ కర్మలో మటుకు జ్యోతిష్యం మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ పీరియడ్ రాకముందుగానే మనం పరిహారాలు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే, అంటే పీరియడ్ రాకముందు చేస్తే తగ్గుతుందని డెఫినెట్గా అండి. ఎలా అంటే మనం వాటిని 50 జాతకం రవి బలంగా ఉన్నాడు, నెగిటివ్గా ఉన్నాడు, 22 తర్వాత మాట ఎండు తండ్రిది ఫిక్స్డ్ తెలిసిపోయింది. మనం ఏం చేస్తాం, ఈలోపు పరిహారాలు రెగ్యులర్గా అలవాటు చేయటం వల్ల ఆ అబ్బాయిని ఎలాగోలా చదివించేసేసుకుని సాధారణ పరంగా కానీ ఏం చేసుకుని దూరంగా పంపిస్తాం. బీటెక్ చదవడానికో, లేకపోతే ఎంబీఏ చదవడానికో, లేకపోతే డబ్బున్న వాళ్ళు ఆన్సెట్లో బయట దేశాలకి పంపించడం చదివిన. అప్పుడు ఏమవుతుంది, భాగ్యాధిపతి రవి బలహీనంగా ఉన్నట్టు తండ్రికి దూరంగా ఉన్నారు. తండ్రికి అబ్బాయికి మధ్య ట్రాన్సాక్షన్స్ రోజుకి ఒక రోజు 2 రోజులే ఉంటాయి, రోజుకి ఒకసారి మిస్ అవుతా ఉంటారు, 2 రోజులకు ఒకసారి ఉంటుంది. అమెరికా వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, టైం వల్ల తక్కువ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, తండ్రికి దూరంగా ఉన్నాడు కర్మ ప్రకారం. రెండోది ఏమవుతుంది, పరిహారాలు రెగ్యులర్గా చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ అబ్బాయి సక్సెస్ అవ్వడానికి కారణం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా నేచర్ ప్రొడిక్షన్స్ నుండి ఈ గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఒకవేళ జాతకంలో భార్యాభర్తలు విడిపోవాలన్నా, ఏమంటే విడిపోకండి, మీరు జాతకరీత్యా కొంత గ్యాప్ తీసుకోండి, ఒకవేళ ఆన్సైడ్ ఆపర్చునిటీస్ తీసుకోండి, వేరే ట్రాన్స్ఫర్ తీసుకోండి, 1 year 2 years ట్రై చేయండి, పరిహారాలు చేయండి, మళ్ళీ రీయూనియన్ అవుతారు. ఇది హెల్తీ సెపరేషన్ అంటారు. యాక్చువల్గా ఆస్ట్రాలజీలో మన హెల్తీ సెపరేషన్ ఇండికేషన్స్ ఉంటాయి. అందువల్ల అలా తల్లిదండ్రులకు వచ్చినప్పుడు కానీ, తండ్రికి కొడుకు వచ్చినప్పుడు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే, బాబు అన్నీ తెలుసు అనుకుంటే తండ్రి కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ద్వేషం అనేది ఎప్పటి నుంచో ఉంటుందండి. ముఖ్యంగా రవి రాహులు, రవి శనులు, రవి కేతువు కలిసి భాగ్యాధిపతి దెబ్బతిన్నప్పుడు చతుర్థ స్థానం రవి కూడా చాలా డేంజర్ అండి. పితృద్వేషులు అవుతారు. పితృద్వేషులు ఎందుకు అవుతారు, వేరే విషయంగా కాదు, ఈయన చెప్పింది నాన్నగారు వినరు. నాకు ఐఐటీ వద్దు డాడీ, నేను బీకామ్ చదువుకుని ఎంబీఏ చేసుకుంటానంటే ఈవెన్ కూడా ఫోర్స్గా జాయిన్ చేస్తారు, నీకు తెలియదురా అని. అప్పుడు వాడు వ్యతిరేకంగా అవుతూ ఉంటాడు. ఇట్లాంటివి జరుగుతుంది. దానివల్ల పితృద్వేషులు అవుతారు. ఆ పితృద్వేషత్వం రావడానికి గల కారణాల్లో భాగ్యాధిపతి రవి, తర్వాత చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవి, ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ వీటిని ముందుగానే తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించి మంచి ఆస్ట్రాలజీని సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా, వాటికి సాధన చేసుకోవడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. అలాంటి సందర్భాల్లో తండ్రి అబ్బాయి గైడెన్స్ ఇవ్వకూడదు, తల్లి ద్వారా ఇప్పించాలి. తల్లి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, తల్లి ద్వారా పనులు చేస్తూ ఉండాలి, తండ్రి మామూలుగా ఎలా ఉండాలి. అలా చేయటం వల్ల ఏమవుతుంది, మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జ్యోతిష్యం ఎంత గొప్పదంటే అండి, ఇబ్బందులు వచ్చి తర్వాత ఎన్నో రకాల గొడవలు అయిపోయిన తర్వాత
క్లినికల్ సైకాలజిస్ట్కి వెళ్ళిపోయి, లేకపోతే ఈ మధ్య ఎక్కువగా లైఫ్ కోచెస్ ఎక్కువ ఉన్నారు, 25,000 20,000 తీసుకుని, వాళ్ళకి ఏం కర్మలు తెలియదు కదా, ఏదో మామూలుగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఫలితాలు ఏమి ఉండట్లా. కానీ చిన్ననాటి నుంచి జాతకాన్ని ఒక ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్గా పాయింట్ టు పాయింట్ జాత్ తెలుసుకుని సాధన చేసినట్లయితే ఈ కుటుంబ సమస్యలు సబ్జెక్ట్ తప్పిపోవడానికి, కొంతమంది తండ్రికి ద్వేషంగా ఉన్నప్పుడు కూడా వెళ్ళి చదువుకుని గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళకి భాగ్యాధిపతి బాగుంటాడు, తర్వాత దశమాధిపతి బాగుంటాడు, ధనాధిపతి బాగుంటాడు. కావున వాళ్ళు ధనయోగాలు ఉన్నాయి, దశమాధిపతి బాగున్నాడు కాబట్టి తండ్రితో గొడవలైనా బయటికి వెళ్తారు. ఈ బలంగా ఉన్న వాళ్ళకి భాగ్యాధిపతికి షష్టాధిపతి ఇతులు ఉన్నప్పుడేమో గొడవలు వచ్చి దూరంగా వెళ్ళి సెటిల్ అవటము, అది మొత్తం పూర్తిగా జాతకం బాగున్నప్పుడేమో దూరంగా ఉండి ఇద్దరి మధ్య ద్వేషం ఉండము, తర్వాత సెటిల్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల తండ్రికి భారం అయిపోయి, కుటుంబానికి భారం అయిపోయి చాలా ఇబ్బంది పడతారు. ఈ కండిషన్స్ ప్రతి 10 మందిలో తండ్రులకి ఒక 3 4 ఉంటాయండి. అంటే 30 to 40% తండ్రులు సఫర్ అవుతూ ఉంటారు. ఆ అండర్స్టాండింగ్ అనేది మీకు ఆస్ట్రాలజీ మాత్రమే సూచిస్తుంది. అందువల్ల మీరు క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్ని, ఒక అనుష్ఠాన పరుణ్ణి సంప్రదించి వారి ద్వారా ఈ విషయాలు జాగ్రత్త తెలుసుకుని గైడెన్స్ ఇవ్వడం వల్ల పిల్లలు వచ్చేటువంటి అనేక రకాల సమస్యలకి జ్యోతిష్యం అనేది మంచి మార్గాన్ని చూపిస్తుంది. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్ నమస్కారం అండి. నమస్కారం గురూజీ. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేము హన్మకొండ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. నా గురించి శివకుమార్ నా పేరు. శివకుమార్. పుట్టిన తేదీలు చెప్పండి శివకుమార్ మీవి. 2 అక్టోబర్ 2001 అండి. టైం బాబు? 3 నుంచి 4 మధ్యలో అండి. ఎప్పుడు? మధ్యాహ్నం? పొద్దున. కరెక్ట్ టైం ఉండాలి. సరే, ఎక్కడ పుట్టావు బాబు? హన్మకొండలో అండి. హన్మకొండ. టైం కరెక్ట్గా తెలియదా? టైం కరెక్ట్గా తెలిస్తే మనకి ఫలితాలు బాగుంటాయి. చూద్దాం. కరెక్ట్గా తెలియదండి. మీ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది? మదర్ హెల్త్ బాగుండదండి, బాగా అన్హెల్తీగా ఉంటుంది. ఓకే. తర్వాత నీకు 2014 నుంచి అసలు బాగాలేదు కదా, మీకు లాస్ట్ 9-10 ఇయర్స్గా కూడా చాలా డిస్టర్బెన్స్ ఉన్నారు. ఓకే. అవునండి. అయితే తర్వాత స్కిన్ ఇష్యూస్ ఉన్నాయా మీకు? ఉన్నాయండి, అని ఇప్పుడు లేవండి. ఇప్పుడు అప్పుడు ఉండేవి, అదే ఉండేవి ఒకప్పుడు స్కిన్ ఇష్యూస్. తర్వాత 2022లో ప్రాపర్టీస్ కొనటం కానీ, ఇల్లు మార్చడం కానీ, వెహికల్ మార్చడం కానీ అలా జరిగాయి 2022లో? ఇల్లు మారామండి. ఓకే. నువ్వు 2:50కి పుట్టావు, గుర్తుపెట్టుకో. ఓకే అండి. అంటే 1 అర్ధరాత్రి తెల్లవారితే 2001 2:50 AM గుర్తుపెట్టుకోండి, అది చేసుకోండి. ఉత్తరభద్ర నక్షత్రం 2వ పాదం, కర్కాటక లగ్నం, రాశి మీన రాశి అవుతుంది బాబు. ఓకే. ఈ మీ జాతకునికి ఏమవుతుందంటే కుజుడు బలహీనంగా ఉండటం వల్ల కోపము, అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవడం, సరైన వృత్తి లేకపోవడానికి కారణం అవుతుంది. మీరే చెడగొట్టుకుంటారని మూర్ఖత్వంతో కానీ, కోపంతో కానీ, అగ్రెషన్తో. ఒకటి. తర్వాత మీ జాతకం నడుస్తున్నటువంటి పీరియడ్స్ బాగాలేదు, ఇప్పుడు నడిచేటువంటి దశ మంచిగా లేకుండా ఉండే. అందువల్ల మీరు ఏం చేయాలంటే కుజ బుధ శని రాహువు, కుజ బుధ శని రాహు నవగ్రహ శ్లోకాలు పొద్దున 6లో పఠించండి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి. మీరు ఉండేది ఎక్కడ ఇప్పుడు? హనుమకొండ? అవునండి. మల్లూరు వెళ్ళారా? వెళ్ళానండి. లక్ష్మీ నరసింహ స్వామి మల్లూరు వెళ్ళాను నేను. వెళ్ళి అభిషేకం ఎప్పుడైనా చేయించండి ఒకసారి, మళ్ళీ దర్శనం చేసుకోండి. తరచుగా 3 నెలలకో 6 నెలలకో స్వామిని దర్శిస్తూ ఉండండి, మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి వారిని. స్వామి అనుగ్రహంతో మంచి జరుగుతుంది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, సరేనా? ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పు బాబు? గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా? ఏం చదువుకున్నారు మీరు? ఏం రాస్తున్నారు? ఐటీఐ చదువుకున్నానండి. ఐటీఐ అప్లై చేసుకోండి, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఓకే. శ్లోకాలు గట్టిగా చదవండి నేను చెప్పినవి. బుధ శని రాహు కుజుడు. ఓకే. నీకు 27కి బలంగా ఉంది గవర్నమెంట్ జాబ్, 2027. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఖాళీగానే ఉన్నాను ప్రస్తుతానికి. అయితే ఖాళీగా ఉండొద్దు. ఏం చేస్తావు? ఐటీఐ ఏం చేస్తావు? ఫిట్టరా లేకపోతే ఎలక్ట్రానిక్సా, మెకానికలా? డీజిల్ మెకానిక్. ఖాళీగా ఉండొద్దు. ఏదైనా మంచి షోరూమ్స్లో కానీ జాయిన్ అవ్వండి. అమ్మ నాన్న వాళ్ళకి ఇప్పుడు టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫోర్డ్ కావచ్చు, ఐకేర్ కావచ్చు, వీళ్ళందరూ తీసుకుంటారు కదా, యమహా, వీళ్ళందరూ తీసుకుంటారు. ఓకే. అదే అప్లై చేసానండి, అప్రెంటిస్ కూడా. ఓకే. మంచి ఇన్స్టిట్యూట్లో బెంగళూరులో ఎక్కడో చోట చేయండి. అప్రెంటిస్ చేస్తే నీకు జాబ్లోకి ఈజీ అవుతుంది, సరేనా? 27-28 మధ్యలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. నీకు 27లో మంచి లైఫ్ స్టార్ట్ అవుద్ది, సరేనా? శ్లోకాలు రెగ్యులర్ చదువుకుని లక్ష్మీనరసింహ స్వామిని దర్శించండి. ఓకే. జై గురుతమ్మ. శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? కడప నుంచి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా పెద్ద పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. 2002 గురుజీ. 12వ నెల 4వ తేదీ బుధవారం రాత్రి 10:40 పుట్టింది గురుజీ. 10:40 అమ్మా? 10:40. ఎక్కడ? కడపైనా? ఎక్కడ పుట్టింది? కడపలోనే. పేరేంటమ్మా పాప పేరు?
సుమిత్ర గురుజీ. సుమిత్ర జ్యేష్ఠ నక్షత్రం, 3వ పాదం, వృశ్చిక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టింది పాప. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. ఈ జాతకానికి శుక్రుడు చాలా బలంగా ఉండడం వల్ల మంచి ఉద్యోగాలు, ఉన్నత స్థితి యోగాలు సూచిస్తున్నాయి. అలాగే పాప జాతకంలో గురుడు కూడా బాగున్నారు. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే చాలా సెన్సిటివ్గా ఉండడానికి కారణాలు. చాలా అమ్మాయి సెన్సిటివ్గా ఉంటుంది, ప్రతిదీ కూడా భూతద్దంలో చూసుకోవడం వల్ల యాంగ్జైటీగాను ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు బుధ కేతు చంద్ర శని, బుధ కేతు చంద్ర శనికి శ్లోకాలు రోజు చేయమని చెప్పండి. చేయటం వల్ల దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. ఆమెకు జాబ్ బాగుంటుందా? బిఎస్సీ అయిపోతుంది గురుజీ. బిఎస్సీ ఏంటి? అగ్రికల్చర్ బిఎస్సీ, కెమిస్ట్రీయా? బిఎస్సీ నర్సింగ్ గురుజీ. బిఎస్సీ నర్సింగ్. ఓకే. అంటే ఆమెకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఉందా? మ్యారేజ్ చేస్తే మంచిదా, ఇలాంటి చదువుకుంటే మంచిదా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నర్సింగ్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మా వాళ్ళ డాడీ మ్యారేజ్ కుదిరితే మ్యారేజ్ చేయాలని చూస్తున్నారు. ఆ పాప మటుకు జాబ్ చేయాలంటారు. జాబ్ అయితే చేయించండి, కొద్దిగా హైయర్ ఎడ్యుకేషన్ చేయించండి. ఓకే, కష్టపడి చదివించారు కదా నర్సింగ్. చదివించినాం గురించి, అమ్మేమో చదువుకోవాలా జాబ్ చేయాలని. ఆ అమ్మాయికి జాబ్ చేయించి పెళ్లి చేయండి. ఇప్పుడు మళ్ళీ కట్నం ఎంతో కొంత ఇవ్వాలిగా, 15-20 లక్షలు ఇస్తారా కట్నం? ఇవ్వాలి కదా గురించి. అందుకే నా కట్నం డబ్బులు పెట్టి చదివించండి మీ అమ్మాయిని. తన కాళ్ళ మీద తను నిలబడకుండా పెళ్లి చేయకండి. ఈ అమ్మాయికి 27లో పెళ్లి గడియ బాగుంటుంది, 2027లో పెళ్లి బాగుంటుంది. ఓకే, ఈలోపు అమ్మాయి ఇంట్రెస్ట్ ఏది ఉంటే చదివించండి. ఓకే, శని బుధ జాతకం అంతా బాగుందమ్మా. కొద్దిగా ఏంటంటే సందేహాలు ఎక్కువ, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. అది కారణాలు చెప్పాను. ఆ శ్లోకాలు రోజు చదువుకోమండి, దుర్గమ్మ వారిని ఆరాధిస్తే బాగుంటుంది. సరేనా? జాగ్రత్తగా పెళ్లి చేసేటప్పుడు మటు చాలా జాగ్రత్త చూసి చేయండి, తొందరపడకండి. ఓకే, 27లో అమ్మాయికి పెళ్లి గడియ 2027. గవర్నమెంట్ జాబ్ ఏమన్నా ఉందా? ఛాన్సెస్ తక్కువ అమ్మా, గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ తక్కువ. ఓకే, సమస్య పరిష్కారంలో మరొక కళా లైన్లు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం గురుజీ. అమ్మా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు విజయలక్ష్మి. మా బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు? జిల్లా మాది. బాబు పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. బాబు పేరు ఆకాష్ సార్. ఆకాష్. డేట్ ఆఫ్ బర్త్ 10/6/2006. టైం అమ్మా? టైము 10ంటికి సార్. పొద్దున? పొద్దున ఉదయం. ఎక్కడ పుట్టాడు? హాస్పిటల్లో పుట్టింది. ఏ ఊరు? నల్గొండల. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి అనురాధ నక్షత్రం, 1వ పాదం, వృశ్చిక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టాడమ్మా. బాబు జాతకరీత్యా ఏంటంటే అమ్మా, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ బాగాలేదు. అంటే జాతకరీత్యా గురు చంద్రుడు వీళ్ళందరూ బాగున్నప్పటికి కూడా జాతకరీత్యా ఏంటంటే కుజుడు శని యొక్క స్థితిగతుల వలన ఆరోగ్యపరంగా ఇమ్యూనిటీ, రోగ నిరోధక తక్కువగా ఉండటం, అలాగా మొండితనం ఎక్కువగా ఉంటుంది. తర్వాత చదువుకునే అంశాలకు వస్తే పాఠ్యాంశాలు తొందరగా మర్చిపోవటము, విపరీతమైన మొండితనానికి కారణం అవుతున్నారు. కావున శని కుజ బుధులకి శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి. ఒక మారు జపాలు అయితే చేయించండి. అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. అంటే ఆయన కెరియర్ లో ముందుకి ఆయన ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది స్వామి. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ తీసుకుంటూ సెకండ్ ఇయర్ అయిపోయింది. అంటే ఆయన హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్తా మమ్మీ అంటుండు. దాని గురించి మిమ్మల్ని అడుగుదామని ఫోన్ చేసి. ఓకే 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 ఎందుకని అతను హోటల్ మేనేజ్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాడు? ఏమన్నా ఆయనకు దాని మీదనే ఉందంట, నేను అటే వెళ్తా మమ్మీ అంటుండు. ఓకే అమ్మా, చూడండి ఆ ఇంట్రెస్ట్ని బట్టి. కానీ బయట వెళ్ళి సక్సెస్ అవ్వాలంటే కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయమ్మా. మనకి ఇంట్రెస్ట్ వేరు, మనం చదువుకునేది వేరు అన్నట్టు ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త తీసుకోమని చెప్పండి. డెసిషను మెయిన్ స్ట్రీమ్లో ఉండటమే బెటర్ ఎప్పటికీ కూడా ఈ రోజుల్లో చూసుకుంటే. ఓకే, కొద్దిగా ఇబ్బంది పడతారమ్మా, జాగ్రత్త అని చెప్పండి. నేను చెప్పినంత మాత్రం వినడు అబ్బాయి, ఎవరు చెప్పిన వినడు, చాలా మూర్ఖంగా ఉంటాడు. కొద్దిగా జాగ్రత్తగా చెప్పండి. ఎవరు చెప్పినా అవునవును వినడు. అలా వెళ్ళటం వల్ల మనకి ఇబ్బంది. అందువల్ల చెప్పి చూడండి, ప్రయత్నం అయితే గట్టిగా చేయండి మరి. ఓకే, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాపది 24/7/2009. టైం అమ్మా? టైం ఆమెది 10:30 ఉదయం. ఏమై కూడా అక్కడే పుట్టింది, నల్గొండ దగ్గర? ఈమె హైదరాబాద్ లో పుట్టింది. మీరుండేది ఎక్కడ, హైదరాబాదా? మేము ఉండేది ఇక్కడనే నల్గొండ జిల్లా. కానీ ట్విన్స్ ఉండ్రు నాకు అప్పుడు, ఈ పాప జన్మించినప్పుడు. ఓకే అమ్మా, కన్యా లగ్నము, మఖా నక్షత్రం, 3వ పాదంలో పుట్టిందండి అమ్మాయి. ఓకే అమ్మా, సింహరాశి అంటారు. పాప జాతకరీత్యా శుక్రుడు చాలా బలంగా ఉన్నాడమ్మా.
బుధుడు యొక్క స్థితి బాగుంది కావున మంచి తెలివితేటలు అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొద్దిగా ఏకాగ్రత లోపించడానికి కారణాల్లో శని చంద్రులు అవుతున్నారు. కావున శని చంద్ర రవి కుజులకి పరిహారాలు చేయించండి. పాప పేరు మీద శని చంద్ర రవి కుజులకి పరిహారాలు శ్లోకాలు చదువుకోమని చెప్పండి. అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే అమ్మా. ముందు ముందు మంచిగా చదువులో రాణించే అవకాశం ఉందా? అమ్మ వస్తుందమ్మా, జాతకం బాగుంది. నేను చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాయి, చేయండి. మీ అబ్బాయిది కూడా జాతకం చాలా బాగుంది. మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్తే సక్సెస్ బాగా వస్తాడు. ఆ బీటెక్ ఇలా చేసుకుని కానీ ఏదైనా వెళ్తే మీ అబ్బాయి సక్సెస్ అవుతాడు. అలాగే ఈ అమ్మాయికి కూడా టైం అంతా బాగుంది. మ్యూజిక్ కానీ వచ్చి నేర్చుకుంటుందా? సంగీతం కానీ ఏదన్నా బొమ్మలు వేయటం కానీ ఇలాగా? ఎవరు? పాప. పాప 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 అప్పుడప్పుడు టీవీలో సాంగ్స్ కూడా పాటలు వస్తాయి, జానపద పాటలు పాడుతుంటది. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆర్టిస్టిక్ అప్రోచ్, ఈ సింగింగ్ ఇలాంటి వాటిలో పట్టు ఉంటుంది. కావున ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ నేర్పించండి, లేదా పాటలకు సంబంధించిన తర్ఫీదు ఒకళ్ళు నేర్పించండి. ఓకే, అమ్మాయికి యోగాలు ఉన్నాయి సంగీతంలో ఇలాంటి వాటిలో. ఏదైనా సరే జానపదం అనేది కూడా చాలా మంచిది కాబట్టి నేర్పించండి, బాగుంటుంది. ఓకే, హాబీగానే, చదువు మానిపించి కాదు, హాబీగా నేర్పించండి. నేను చెప్పిన చదువుకోమని చెప్పండి, చదువు బాగా వస్తుంది. ఓకే అమ్మా. బాబుకి దేంట్లో పోతే బాగుండదు అన్నారు గురించి? టెక్నికల్ వెళ్తే మంచిదమ్మా, ఎందుకంటే వినరు. ఇప్పుడు ఒకేషన్కి వెళ్తే దెబ్బతింటారు, డిగ్రీతో అవ్వదు ఇప్పుడు. ఓకే, బీటెక్లోనే తనకి ఏది నచ్చితే కొద్దిగా తీసుకోమని చెప్పండి. మరి సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదంటే ఇంకేదైనా తీసుకోమని చెప్పండి. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్తాం. హోటల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టం అమ్మా. హోటల్ మేనేజ్మెంట్ కష్టం అంటే ఆపర్చునిటీస్ ఉండవు, సరిగా ఉండవు. చెప్పడానికి అందరు బాగా చెప్తారు, అందరూ ఇంజనీర్లేనా అని. కానీ బయటికి వెళ్ళిన తర్వాత షిఫ్ట్ సిస్టమ్ ఒకటి, సరైన జాబ్స్ దొరకపోవడము, మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు. చేస్తే టాప్ ఇండియన్ స్టాఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి దాంట్లో చేసుకుని గొప్పవాళ్ళకి వెళ్తే చాలా గొప్పది. కానీ హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిలో సక్సెస్ తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందమ్మా, ఆర్డినరీ హోటల్స్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు. నేను ఎన్నో బాధేస్తుంది. తల్లిదండ్రులు 5 లక్షలు 3 లక్షలు కట్టి చదివిస్తున్నారు. సి కేటగిరీ హోటల్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ హోటల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఒక హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఒక తరిగా ఉంటుంది. హై లెవెల్ దీంతో చేస్తే, మేనేజ్మెంట్లో చేస్తే, టాప్ ఇన్స్టిట్యూట్లో చేస్తే వచ్చే జాబ్స్ కూడా హై గ్రేడ్ జాబ్స్ వస్తాయి. అప్పుడు శాలరీస్ కూడా చూడటానికి బాగుంటాయి, ఎవరికైనా బాగుంటుంది చెప్పుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం మౌలాలు ఉందో, ఇంకో చోట ఉందో, ఇంకో చోట జాయిన్ అవుతున్నారు చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్. తప్పని నేను అన్ను, కానీ ఇబ్బంది పడేవారు ఫైనల్గా తల్లిదండ్రులు. మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవ్రత నమస్కారం అండి. జయదత్త నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. ఆ అమ్మాయి పుట్టిన వివరాలు చెప్పండి. 1998 డిసెంబర్ 26. 26 డిసెంబర్ 1998. టైం అమ్మా? రాత్రి పూట శనివారం 10:10 నిమిషాలకు పుట్టిందండి. ఓకే, ఎక్కడ పుట్టింది? చెరుకుపల్లిలో పుట్టిందండి. చెరుకుపల్లి, ఓకే, గుంటూరు జిల్లా. అవునండి, గుంటూరు జిల్లా అండి. ఓకే అమ్మా. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఉత్తరాభాద్ర 4వ పాదం, మీనరాశి, సింహలగ్నంలో పుట్టిందండి అమ్మాయి. ఓకే, ప్రస్తుతం ఆ అమ్మాయికి నడుస్తున్న దశ కేతు మహాదశ నడుస్తుంది. ఈ పాప జాతక రీత్యా కుజుడు, రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఆ అమ్మాయికి ఒక మంచి స్థితి అనేది వస్తుంది అని జాతకం చూపిస్తుంది. అయితే మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల ఆ అమ్మాయి ఎంత కష్టపడినా ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ఒకటి. తర్వాత శని 9వ స్థానం ఉండటం వల్ల ఎదుగుదల అనేది అనుకున్నట్టుగా ఉండదు, ఏదైతే ప్లాన్ చేస్తారో అది జరగదు. అలాగే వీళ్ళ నాన్నగారి యొక్క స్థితిగతుల్లో బలహీనతలు ఉంటాయి. 2. తర్వాత ప్రస్తుతం నడుస్తున్నటువంటి కేతు మహాదశ 2026 వరకు మనకు అంత యోగాన్ని ఇవ్వదు. అందువల్ల మీరు ఏం చేయాలంటే, రాహు, కేతు, చంద్ర, శనికి శ్లోకాలు చదువుకోవాలి. పాప రాహు, శని, చంద్రకేతువుకి రోజు శ్లోకాలు చేసుకోవాలి, దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్లు ఏంటి చెప్పండి అమ్మా. పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని అండి. పెళ్ళి నెక్స్ట్ ఇయర్ అవుతుందమ్మా. ఈ టైంలో చేయటం మంచిది కాదు. ఏం చేస్తుంది అమ్మాయి? జాబ్ చేస్తుందండి, సాఫ్ట్వేర్, TCS లో జాబ్. మంచిదమ్మా. మీరు 2026లో చేయండి పెళ్ళి, అట్లీస్ట్ మాఘమాసం 1 year ఆగండి. అప్పుడు దాకా ఏం చేయకూడదండి? చేస్తే దెబ్బతింటారు. సరే స్వామి, దయచేసి చెప్పాలండి. శని, చంద్ర, రాహుకి జపాలు చేసినా సరే నువ్వు 26లో చేయాలి, గుర్తుపెట్టుకోండి. జపాలు చేస్తే శని, కేతు, చంద్ర, రాహులు చేయించండి. ఓకే, నెక్స్ట్ ఇయర్ చేయండి అమ్మా. నెక్స్ట్ మాఘమాసానికి పెట్టుకోండి. అంటే ఈ సంవత్సరం నవంబర్ నుంచి స్టార్ట్ చేయండి అన్ని చూసుకోవడం. ఆ అమ్మాయికి కేతు మహాదశ, శనింత దశ నడుస్తుంది. ఈ షష్టంలో ఉన్న కేతువు షష్టాధిపతి యొక్క శని, షష్టాధిపతి శని యొక్క అంతర్దశ. వీటిల్లో మనకి నెగిటివ్ సంబంధాలు వస్తాయి అన్ని. ఓకే, అది కొద్ది కేర్ తీసుకోండి, అది మీ ఇష్టం. ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? అదే పెళ్లి గురించి అమ్మా, పెళ్ళి అయితే 26 కనిపించాక చేసుకోండి, మంచి అవుతుంది.
మంచి సంబంధం వస్తుందా అండి పాప? జాతకం అంతా మంచి సంబంధం వస్తుందమ్మా. బాగుంది అమ్మాయి జాతకం అంతా బాగుంది. ఇప్పుడు టైం బాగాలేదు కాబట్టి నేను ఆపుతున్నాను, వద్దంటున్నాను. మామూలుగా మంచి సంబంధం వస్తుంది, జాతకం అంతా బాగుందమ్మా. ఈ పాపకి మేజర్ ఇష్యూ ఏంటంటే కష్టపడిన దానికి ఎదుగుదల అనుకున్నట్టుగా రాదు, అంతే తప్పితే నెగిటివ్స్ ఏం లేవు. ఎందుకని ఈ అమ్మాయికి ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో మంచి కాలేజ్లో సీట్లు రావాలి. అవి ఏమవుతాయి, శని 9 ఇంటూ ఉంటాము, పాపకత్రి యోగాల వల్ల యోగం తగ్గింది అంతే. వీటికి పరిహారాలు చేసుకోవడం మంచిది, మంచి సంబంధం వస్తుంది, ఏం కాదమ్మా. ఓకే అండి, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గారు. నమస్కారం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సంతోష్ కుమార్ అండి, సంగారెడ్డి అండి. చెప్పండి సంతోష్ గారు. 64-1987 1987. టైం అండి? సాయంత్రం 5:45 నిమిషాలు. 5:45 నిమిషాలు. ఎక్కడ సంగారెడ్డిలో పుట్టారా? లేదండి, ఇక్కడ సదాశివపేట. చూడండి, మీరు కన్యా లగ్నం, పునర్వసు నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. పునర్వసు నక్షత్రం 2వ పాదం మిథున రాశి. ప్రస్తుతం బుధ మహాదశ నడుస్తుందండి. ఈ బుధుడు యాక్చువల్గా అయితే మీ జాతకరీత్యా బుధ శుక్ల యొక్క స్థితి మంచి తెలివితేటలు, మార్కెట్ అనాలిసిస్, ప్రిడిక్షన్ బాగా ఉంటాయి. మీరు చేసే పని అందు చాలా మంచిగా ఉంటుంది, 10 మందికి మేలు చేసేవాళ్ళు. అలాగే దైవశక్తి, సాధన ఇలాంటివన్నీ ఉంటాయి, యోగా కానీ అన్నీ. కానీ 2016 నుంచి నడిచే బుధ మహాదశ మీకు హెల్త్ ఇష్యూస్ని ఇస్తుంది. ఒకటి న్యూరాలజికల్గాను, నెమ్ము ఇలాంటి సంబంధించిన ఇబ్బందులే కారణం అవ్వచ్చు. ఒకటి మెయిన్ ప్రాబ్లం 6వ ఇంట్లో బుధ శుక్రులు. తర్వాత ద్వితీయ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటము, శనికుజుల యొక్క పరస్పర దృష్టిల వల్ల ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తక్కువ అవటము, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల మళ్ళీ ఆర్థరైటిస్ లాంటివి కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులే కారణం అవ్వచ్చు. అందువల్ల మీరు శనికుజ, రవి, బుధుడికి జపాలు చేసుకోండి రోజు శ్లోకాలు. శనికుజ, బుధ, రవి. వీళ్ళ శ్లోకాలు రోజు చేయండి పొద్దున 6లోగా. దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఓకే, చిన్నపాటి మైనర్ సర్జరీస్ ఇండికేటెడ్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి, మీ డౌట్ చెప్పండి, ఇప్పుడు మీరు మాట్లాడండి. అది ఆరోగ్యం బాగుండట్లేదు, అలాగే లాస్ట్ 4 months నుంచి బిజినెస్ సరిగ్గా నడవట్లేదండి. ఓకే, ఏ బిజినెస్ చేస్తారు సార్ మీరు? నేను వచ్చేసి కంపెనీ అసిస్టెంట్ గా వర్క్ చేశాను, కన్సల్టెన్సీ వర్క్ చేశాను. ఏంటండి? అదే జాబ్ ప్లేస్మెంట్ అండి, కన్సల్టెన్సీ. జాబ్ ప్లేస్మెంట్స్. ఓకే, వాయిస్ కట్ అయిందండి. ఓకే. రిక్రూట్మెంట్ కంపెనీస్. హెల్త్ ఇష్యూస్ ఏమంటున్నారు డాక్టర్స్? నాకు ఒక 2 times ఆటో దక్కింది, స్టంట్ వేశారు. మెడిసిన్ వాడుతున్నాను, ఎప్పటికీ బ్యాక్ పెయిన్ ఇట్లా కాదు. అవునని ఇంకా ఉంటుంది అనుకోండి ప్రెషర్ వల్ల. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చేయండి, ఇంప్రూవ్. ఇప్పుడు ప్లేస్మెంట్ సర్వీసెస్కి ఎవరికి బాగాలేదండి, మార్కెట్ బాగాలేదు కదా. లాస్ట్ 4 months డిసెంబర్ వరకు పర్లేదండి, డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను చెప్తాను ఎందుకనంటే అక్టోబర్ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతూ వస్తుంది. దీనికి కారణాలు ఏంటంటే ఈ కాంబినేషన్స్. తర్వాత రేపు మే తర్వాత ఇంకొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల దాన్ని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు జాబ్ ప్లేస్మెంట్స్ ఒక తరీకా చూస్తున్నారు అనుకోండి ఒక ఏరియాలో, ఇప్పుడు నెక్స్ట్ ఏరియాని కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు టైం బాగాలేదంటే సార్ సంతోష్ గారు నష్టం వస్తుందని కాదు నా ఉద్దేశం, అర్థమైందా? ఎలాగా ఇప్పుడు మీరు ఒక ప్లాన్ చూస్తున్నారు, ఒక ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నారు, ఇంకో ప్లాట్ఫామ్ రెడీ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 5%, అక్కడ 10-25% అలా బిజినెస్లో వస్తాయి. మీకు కుజాంతర్దశ మనకి మంచిది కాదు. అందువల్ల ఈ పరిహారాలు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోండి, మీకేం కాదు. ఓకే అండి, వచ్చే పేమెంట్ కూడా క్యాండిడేట్ ప్లేస్ అవుతున్నాడు కానీ ఇన్ టైంలో కావట్లేదు. ఓకే, మీరేంటి సాఫ్ట్వేర్ అవుతున్నాడు? మీరు మ్యాన్ పవర్ ఏజెన్సీ ఏం చేస్తారు, సెక్యూరిటీసా లేకపోతే? లేదు, అడ్మిన్, అకౌంట్స్, మల్టిపుల్ జాబ్స్, మార్కెటింగ్. ఓకే, మార్కెట్ మంచిది. ఇప్పుడు నేను చెప్పించే ఒకసారి గాన్గాపూర్ వెళ్ళరండి, నేను చెప్పిన శ్లోకాలు చేయండి, ఇంప్రూవ్ అవుతుంది. మే తర్వాత మటు కొద్దిగా కేర్ తీసుకోండి, హెల్త్ మీద కేర్ తీసుకోండి. మీ యొక్క బిజినెస్ గురించి కూడా ఆలోచన చేయండి. సెకండ్ ఆప్షన్ పెంచండి. ఓకే, 100% సక్సెస్ అవుతారు. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయవరత, నమస్కారం అండి. నమస్తే గురుగారు. అమ్మ, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. అమ్మ, పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ వచ్చేసి మార్చ్ 1998. మార్చి తేదీ 29 మార్చి 1998. టైం అమ్మా? టైం వచ్చేసి మధ్యాహ్నం 1:39. ఎక్కడ పుట్టారు? గద్వాల్. అబ్బాయి పేరు వచ్చేసి శశేంద్ర. మా అశ్విని నక్షత్రం 1వ పాదం, మేషరాశి, కర్కాటక లగ్నంలో జన్మించాడమ్మా. బాబు జాతకరీత్యా ప్రస్తుతం రవి మహర్దశ నడుస్తుంది. రవి చాలా బలంగా ఉన్నాడు. అంటే రవి, కుజ, చంద్రుడు యొక్క స్థితిగతుల ప్రకారం ఈ అబ్బాయికి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ప్రైవేట్లో కూడా ఉన్నత స్థితిలో ఉండి ఆనందంగా ఉండాలి.
అయితే ఇక్కడ మనకి ఇక్కడ జాబ్ అయితే చేస్తున్నాడు గురువు. ఓకే అండి, మంచిది. ఇప్పుడు ఈ బాబు జాతకంలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే శని బుధుల వలన మనకి ఇబ్బంది. ఎందుకని పెళ్లి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు, ఫ్రెండ్స్తో ఇబ్బందులు, ఆరోగ్యపరంగా ఏదైనా చిన్న చితక బ్యాక్ పెయిన్ లాంటివి ఇబ్బందులు. శని బుధ గురులకి పరిహారాలు చేయించండి, అబ్బాయి లైఫ్ బాగుంటుంది. మ్యారేజ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మీరు. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే పెళ్లి గురించి సార్, మేము పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చా లేదా? మొదలు పెట్టచ్చు, లైఫ్ ఎట్లుంటది? పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టచ్చు. పెళ్లి గడే నడుస్తుంది ఇప్పుడు. ఓకే, పెళ్లిలో అంటే లైఫ్ ఎలా ఉంటుంది? మ్యారేజ్ లైఫ్ బాగుంటాం అనేదమ్మా జాతకాన్ని బట్టి అనే కంటే కూడా యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ అబ్బాయి చాలా ఐసోలేటెడ్గా ఉంటాడు, ఇంట్రావర్ట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, ఎక్కువ మాట్లాడారు, ప్లీజ్ చేయడం తెలియదు. రేపు పొద్దున పెళ్లి చేశారు, ఆ అమ్మాయి ఏదో అడిగి అర్జెంట్గా వెళ్ళి తీసుకురామంటే తీసుకురాడు, ఇంట్లోనే కూర్చుంటాడు. డెఫినెట్గా ఈ రోజున అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. మీ అమ్మాయి అయినా ఎవరైనా అంతే ఉంటారు కదా, వెంటనే తేవాలనుకుంటారు కదా. మరి అంటే ఇప్పుడు గొడవడానికి కారణం జాతకాలు కాదు, ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను అనుకుని లేకపోవడం. అందుకని మీరు కొద్దిగా మంచి అమ్మాయిని చూసుకుని చేసుకోండి, లైఫ్ బాగుంటుంది. ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఏది ఉండదు. రేపు పొద్దున్న పెళ్ళాక టీవీ ముందు కూర్చోవడం, వర్క్ చేసుకోవడం, అది రాసుకోవడం అది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు గ్యారంటీకి ఇబ్బందులు వస్తాయి మీరు ఎలాంటి అమ్మాయిని చేసినా. ఆ తత్వం మార్చుకోమని చెప్పండి దయచేసి. చొరవతనం ఉండదు, ఎక్స్ప్రెస్ చేయడం. పెళ్లి సంబంధాల్లో కూడా ఆ అమ్మాయి సంబంధం వచ్చినప్పుడు ఒక ప్లీజింగ్గా మాట్లాడుతూ ఉండదు. అర్థమైందా? అది మీకు తెలుస్తుంది డెఫినెట్గా, నేను చెప్పక్కర్లా. ఆ తత్వం మార్చుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. లేకపోతే ఐసోలేటెడ్గా ఉంటాడు ఎక్కువగా, మెయిన్ అది అలా ఇష్టపడతాడు. ఓకేమ్మా, అది సమస్య కాదు. అలాంటి తత్వం ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో మీరు తీసుకునే నేచర్ ఉన్న అమ్మాయిని ఎత్తుక్కోవాలి. అలాంటి వాళ్ళు తక్కువ కాదు. ఇప్పుడంతా సోషలైజేషన్ ఎక్కువగా ఉంటున్నారు కదా, అది చూసుకోండి మీరు కొద్దిగా. అందుకే గురువు గారు మేము ఆలోచన చేస్తున్నాము ఇప్పుడు. ఓకే, అందుకే మీరు చేసే అమ్మాయిని డిఫరెంట్ ప్రొఫైల్ని పికప్ చేయండి. ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కొంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయా, లేకపోతే కెరీర్ ఓరియంటెడ్ ఫ్యామిలీనా, అంటే ఎక్కువగా అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని నువ్వు ఇప్పుడు వెళ్ళి సినిమాకి వెళ్దాం, లేకపోతే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేటువంటి తత్వం ఉన్న అమ్మాయిని ఎత్తుక్కోండి. అంటే కెరీర్ ఓరియంటెడ్ అమ్మాయిని ఎత్తుక్కోవాలి. తర్వాత ఈ పిచ్చపాటి మాటలు కానీ, లేకపోతే ఈ యొక్క సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ సంబంధించిన అమ్మాయిని ఎత్తుక్కుంటే మనకి ఇబ్బంది. ఈ అబ్బాయికి అలాంటి ఇష్టం ఉండదు. ఓకే, అది అందుకని అలాంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు మీరు కాంబినేషన్స్ మార్చుకోవాలి. అమ్మాయి జాతకంలో కాంబినేషన్ జరుగుతుంది. కానీ ఇంటి దగ్గర ఎవరో చెప్పారు కదా 36 పాయింట్లు వచ్చినాయని చూడకూడదు. మ్యాచ్ మేకింగ్ అనేది యాటిట్యూడు, అలవాట్లు, దీని బేసిస్గా చెక్ చేయాలి. అది ఆస్ట్రాలజీ యొక్క గొప్పతనం. అర్థమైందమ్మా? అందుకే కొద్దిగా జాగ్రత్త చూడండి. మొత్తం మంచిగా నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి. కుదిరితే జపాలు అది చేయించుకోండి అమ్మా, మంచిగా అవుతుంది. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఇంకేం డౌట్ లేదు సార్. అదే సార్ మాకు ఆ అబ్బాయి గురించే ఆలోచన నుంచి చేశాము. ఓకే, మంచిది. మొదలు పెట్టండి, సంబంధాలు మంచిగా వస్తాయి. రేపు జూన్ నుంచి మొదలవుతుంది కళ్యాణ్ గడి అబ్బాయికి. జూన్ నుంచి మొదలవుతుంది. అందువల్ల అబ్బాయి జాతకంలో ఈ సప్తమాధిపతులు వీళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి కాబోయే అమ్మాయి యొక్క జాతకాన్ని బలమైనటువంటి సప్తమ స్థానం, సప్తమాధిపతులు ఉండేది చూసుకోండి. ఓకే, తర్వాత అలాగే అబ్బాయి జాతకంలో సంతాన స్థానాలు బలహీనంగా ఉన్నాయి. ఆ అమ్మాయి జాతకంలో సంతాన స్థానం బలంగా ఉండాలి. అర్థమైందమ్మా? బలహీనంగా ఉందంటే ఏదో చెడు అవుతుందని కాదు. అబ్బాయి జాతకంలో సంతానం ఆలస్యం అవటం కానీ, సంతానం నష్టం కానీ జరగడానికి అవకాశాన్ని చూపిస్తుంది. మీరు తెచ్చుకోబోయే అమ్మాయి జాతకంలో బలమైనటువంటి పంచమ స్థానం ఉండాలి. పంచమాధిపతి బాగుంటే ఇది మిటిగెంట్ అవుతుంది ఒకటి. అర్థమైందమ్మా? ఆ నెగిటివ్స్ కాస్త పాజిటివ్ అవడానికి జాతకాన్ని ఎన్నుకుంటాం యాక్చువల్గా. ఓకే, ఇవి తీసుకొని దాని రెమెడీ ఫస్ట్ జపాలు చేయించండి. ఈ బాబు ఎక్కువగా లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి. మీరు ఎక్కడ ఉంటారు? మేము వచ్చేసి ఇక్కడ శ్రీశైలం ఆత్మకూర అని కరివేనా ఆత్మకూర. ఓకే 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 మంచిదమ్మా. అహోబిళం దర్శిస్తూ ఉండండి. అహోబిళం వెళ్తూ ఉండమని చెప్పండి అబ్బాయిని సంవత్సరానికి ఒకసారి. లక్ష్మీనరసింహ స్వామి మాకు దగ్గర, మీకు దగ్గరనే చెప్పాను నేను. 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు స్వామివారికి కళ్యాణం చేయించాక పెళ్లి చూపులు మొదలు పెట్టండి. ఓకేనమ్మా? అది కొద్దిగా కేర్ తీసుకోండి. అబ్బాయికి ఎన్ని ఇష్టం ఉండదు, అందువల్ల జాగ్రత్త చూసుకోండి అని చెప్తున్నాను. ఓకే, మంచిదండి. జయగురత్ అండి, శుభం వ్యూస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. గురుగారు నమస్కారం. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సదానందం అండి, హనంకొండ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడండి? హనుమకొండ. ఓకే, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. అబ్బాయి పేరు మహేంద్రనాథ్. ఓకే, పుట్టిన తేదీ వచ్చి 29/11/1999. 99. టైం అండి? మధ్యాహ్నం 1:30. ఓకే, ఎక్కడ హనుమకొండలో పుట్టాడా? వరంగల్లో పుట్టాడు. వరంగల్లో పుట్టాడు. మకా నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. ఓకే, సింహరాశి అవుతుంది. మీన లగ్నం అండి. మీన లగ్నం. మీన లగ్నం పుట్టారండి. గురుడు బలంగా ఉన్నారు.
కుజుడు కూడా చాలా బలంగా ఉన్నాడు. కావున మంచి యోగ జాతకం, ఎలాగా విద్య, లీడర్షిప్ క్వాలిటీసు, మంచి ఉద్యోగము ఇలాంటివన్నీ సూచిస్తున్నాయి. అయితే మనకి ఫలితాలేమో కొంత భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే 24 నుంచి మనకి నడిచే దశ మంచిది కాదు. 2024 నుంచి బాబుకు నడిచే దశ ఏంటంటే 10వ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల మంచి ఉద్యోగం లభించకపోవడము, అలాగే మీకు కూడా 24 నుంచి అబ్బాయి తండ్రిగా మీకు కూడా ఫలితాలు కొంత చికాగ్గా అసంతృప్తికరంగా ఉండటానికి కారణం అవుతున్నారు ఒకటి. తర్వాత బాబు జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండేసరికి తను అనుకున్న ప్రణాళికలు ఏవి సరిగా జరగలేదు ఇప్పుడు దాకా. అది రీజను ఆ అబ్బాయి వాయిదా వేయటం వల్ల కానివ్వండి, బద్ధకం వల్ల కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఇది వాస్తవం. రెండోది. మూడోది, శుక్రుడు 7వ స్థానంలో నీచులో ఉండటం వల్ల ఈ అబ్బాయిని ఎమోషనల్గా బాగా వాడుకుంటారు జనాలు. అది ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులు కానీ ఎవరైనా సరే ఎక్కువగా ఈ అబ్బాయి పాపయితే ఎక్కువ, అందువల్ల ఎక్కువగా వాడుకోవడం వల్ల ఆ అబ్బాయికి గుర్తింపు రావడం లేదు పూర్తిగా. అందువల్ల మీరు ఏం చేయాలంటే అండి, శుక్రుడు, రవి, శని, చంద్రులు వీళ్ళకి శ్లోకాలు రెగ్యులర్గా చేయమనండి. 2030 వరకు కూడా సంవత్సరానికి ఒక్క మారు ఈ 4 గ్రహాలకి జపం చేయించండి. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో వ్యాపారం చేస్తుంటారండి. ఒక ఏజెన్సీ కావచ్చు, సొంతంగా కావచ్చు, ఏదైనా చేస్తూనే ఉంటారు. ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్లు వాళ్ళు ఎదుగుదల ఉండదు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జాతకాలు చూస్తే చాలా బాగుంటాయి. అలాంటి ఉదాహరణ ఈరోజు విజయవాడ నుంచి ఒక ఆయన మాట్లాడారు. వాళ్ళ అబ్బాయి గురించి అడిగారు. ఫస్ట్ అబ్బాయి జాతకంలో అఖండ రాజయోగాలు ఉన్నాయి. సాదాసీదా ఒక ఏజెన్సీ వాళ్ళ ఇంట్లో పుట్టాడు ఒకటి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పుట్టినప్పుడు కూడా ఆ కరెక్షన్స్ తీసుకుంటే అబ్బాయి గొప్పవాడు అవుతాడని జాతకం చూపిస్తుంది. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక యాక్టివేట్ చేయడం, ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ కొన్నప్పుడు ఛార్జింగ్ పెట్టి యాక్టివేట్ చేస్తారు, ప్రతిదానికి యాక్టివేట్ చేయడం జరుగుతుంది కదా. అలాగే కర్మలు బాగున్నంత మాత్రాన సరిపోదండి. నెగిటివ్ కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే అవి ముఖ్యంగా మన జ్యోతిష్యం అనేది అదృఢ కర్మలో పనిచేస్తుంది. అదృఢ కర్మలో ఆ సిస్టమ్ లాక్ ఎక్కడుంది, ఏవైతే ఉన్నాయని మనం తెలుసుకున్నట్టయితే, డీకోడ్ చేయగలిగితే వాటిని డెఫినెట్గా రాజయోగాలు వస్తాయండి. ఓకే, అలాంటిది వాళ్ళ నాన్నగారు జాతకం చెప్పించుకున్నారు. ఆయన చూసినట్టయితే నా ఏజెన్సీ అండి, చిక్కీస్ ఏదో ఏజెన్సీ చేస్తారు. ఇంతవరకు కష్టపడుతున్నారు. 70లో పుట్టారు ఆయన, ఇంతవరకు లేదు. యోగాలు చూస్తే ఎలా ఉన్నాయి, లాభంలో 4 గ్రహాలు. ఓకే, భాగ్యాధిపతి, లగ్న చతుర్థాధిపతి, సప్తమ దశమాధిపతి. లాభంలోనే ఉన్నాడు. బ్రహ్మాండమైనటువంటి యోగం అది. తర్వాత పంచమాధిపతి దశమస్థానమందు, ద్వితీయాధిపతి పంచమస్థానమందు, రాహుతృతి. బ్రహ్మాండమైనటువంటి యోగాలని ఎక్కడ పోయాయంటే ఒక పాపకత్రి యోగంతో మొత్తం 0 అయ్యాయి. ఒకటి, పాపకత్రి యోగం అన్ని వేళలు అందరికీ ఇస్తుందా అంటే ఇక్కడ ఏమైపోయింది, శని పైన కుజు దృష్టి. ఇక్కడ ఏమవుతుంది, కుజుడికి వ్యాధిపత్యం రావడం వల్ల శనిపై పాపకత్రి యోగంలో ఉండటం వల్ల మనకి ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది. పాపకత్రి యోగం ఉన్నటువంటి గ్రహాలు చాలా బలహీనపడతాయి. ఇంకే దృష్టి పడినప్పుడు మరింత బలహీనపడి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పాపకత్రి యోగం వల్ల ఆ అబ్బాయి దాంట్లో రాజయోగాలన్నీ పోయాయి. అందువల్ల ఏంటంటే జ్యోతిష్యం యొక్క ఆవశ్యకత చాలా చాలా అవసరం అండి. జ్యోతిష్యాన్ని ఒక సైన్స్, ఒక సబ్జెక్ట్ లాగా మీరు తీసుకుని సాధన చేయండి. కొన్ని జాతకాలు, కొన్నిటికేమో పరిహారాలు ప్రివెన్షన్, అంటే జాగ్రత్తగా ఉండటము, చేయకుండా ఉండటము, ఇలాంటి వాటి. కొన్నిటికి రోజు సాధన చేయటము, కొన్నిటికే డబ్బు ఉందని బట్టి జపాలు చేసుకోవడం వల్ల మార్పు అనేది వస్తుంది, డెఫినెట్గా వస్తుందండి. అందువల్ల ఎవరైతే జాతకాలు బాగున్నాయి, ఇప్పుడు మనం ఈరోజు లాస్ట్ 3 days చూస్తున్నామండి, బ్రహ్మాండమైన జాతకాలు అందరికీ చాలా బాగుంటున్నాయి. కానీ ఫలితాలు ఏమున్నాయి, ఒక బిలో యావరేజ్ లెవెల్లో ఉంటున్నారు. ఒక ఆయనేమో ఒక కూలీ వర్క్, రైతు కూలీగా ఉండిపోయి వర్క్ చేసుకోవటము, ఒకడేమో ఆయాగా పనిచేస్తాం, ఒక ఆవిడ నర్స్గా పనిచేయటము. మన జాతకాలు బాగున్నాయి అంటే ఎక్కడ ఒక యాక్టివేషన్ అనేది లోపం ఉంది. యాక్టివేషన్ చేయటానికే మనకి పరాశర మహాముని వారు జ్యోతిష్యాన్ని ఇచ్చారు. కర్మకి సంబంధించినటువంటి డీకోడ్ చేస్తే ఆ కర్మల్ని డెఫినెట్గా ఆస్ట్రాలజీ ద్వారా మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. మోటార్కి అయితే ఇగ్నిషన్ ఎలా చేస్తాం, స్టార్ట్ చేస్తామో ఆ స్టార్ట్ అనేది ఆస్ట్రాలజీ కావాలి. ఆ ఆస్ట్రాలజీకి మీకు బెస్ట్ మ్యాథమెటికల్ అండ్ ఇంటలెక్చువల్ ఆస్ట్రాలజీ అనుష్ఠాన బలంగా ఉన్న వాళ్ళని మీరు ఎత్తుక్కోండి. అక్కడే మీకు ఫలితాలు వస్తాయి. అంతేగానండి కన్వెన్షనల్ మోడ్లోకి వెళ్తే మనం ఎప్పుడు కూడా నాగదోషం, పితృదోషం, ఓకే, తర్వాత నిమ్మకాయ తొక్కావు, పావును చంపావు, ఇవే ఉంటాయి మొత్తం. ఇది కాదు, అది సైన్స్ కాదండి, అదంతా కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఎవిడెన్స్ బేస్ ఆఫ్ ఆస్ట్రాలజీకి వస్తే మనకి గ్రహాలు ఉంటాయి, దృష్టిలు ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి. తర్వాత కాంబినేషన్స్లో యాంగులర్ డిఫరెన్సెస్ ఏంటి, 90 degrees, 120 degrees, 180 degreesలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది మనకి యాంగులర్ డిఫరెన్స్తో చూపించేటువంటి ఈ యొక్క ఎవిడెన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీని కనుక మీరు చెప్పించుకున్నట్లయితే డెఫినెట్గా ఫలితాలు భిన్నంగా ఉంటాయండి. సక్సెస్ బాగా వస్తుందండి. జై గురుదత్త. సో దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.